హలో గైస్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, చాలామంది అడిగింది ఏంటి అంటే యూట్యూబ్ షార్ట్స్లోని మనం యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేస్తాం కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ షార్ట్ అని ఉంది కదా. ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం కదా, అయితే ఇక్కడ యాడ్ మ్యూజిక్ అని ఉంది కదా. ఈ మ్యూజిక్ యూజ్ చేయడం వల్ల కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తుందా అంటే యూట్యూబ్ అనేది ఇంకా అఫీషియల్గా ఒక నోటీస్ అయితే ఇవ్వలేదన్నమాట. యూజ్ చేసుకోమని, యూజ్ చేసుకోకూడదు అనేది ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. అండ్ క్లెయిమ్ వస్తుందా అంటే మనం 30 సెకండ్స్ లోపే పెడతాము, అంటే 15 సెకండ్స్ లోపే పెడతాము. దానివల్ల క్లెయిమ్ రాదని నేను చెప్తాను. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే మ్యాక్సిమం 9 సెకండ్స్ యూజ్ చేసుకోండి మ్యూజిక్ అని ఆల్రెడీ మనకి రూల్స్లోనైతే చెప్పేసిందనమాట క్లియర్ కట్గా. ఎటువంటి మ్యూజిక్ కన్నా 9 సెకండ్స్ లోపు మనం యూజ్ చేసుకుంటే కాపీరైట్ క్లెయిమ్ అనేది రాదు అని. యాక్చువల్లీ యూట్యూబ్ మనకి అఫీషియల్గా ఇక్కడ మనకి చాలా మ్యూజిక్స్ ఇచ్చింది కాబట్టి మ్యాక్సిమం మీకైతే కాపీరైట్ క్లెయిమ్ అనేది రాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ క్లెయిమ్ వచ్చినా సరే మీకు 50 సెకండ్స్ ఉంటుంది కాబట్టి వీడియో పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు. కొన్ని వాటికి రాకపోవచ్చు, కొన్ని వాటికి రావచ్చు. అంటే ఈ మ్యూజిక్ కంపెనీస్ వాళ్ళు క్లెయిమ్ చేస్తేనే క్లెయిమ్ రావచ్చు. అంటే ఈ మ్యూజిక్ కంపెనీ వాళ్ళు కొందరు క్లెయిమ్ చేసే అవకాశం అయితే ఉంది. షార్ట్ వీడియోకి మ్యాక్సిమం రోబోటిక్స్ అనేవి కనిపెట్టలేవన్నమాట. అలాంటప్పుడు మీకు కాపీరైట్ క్లెయిమ్ అనేది రాకపోవచ్చు. ఒకవేళ వచ్చింది రాలేదు అనేది ఫ్యూచర్లో మనకి ఇంకొక 3 మంత్స్లో మనకి అప్డేట్ అనేది రానున్నది అనమాట. అంటే ఈ మ్యూజిక్ యూజ్ చేసుకోకూడదా లేదా అనేది అయితే మనకి చెప్పలేదు. యాక్చువల్లీ ఇది ఒక బీటా వెర్షన్గా మొన్నటి వరకు జరిగేది. కాకపోతే ఇప్పుడు డైరెక్ట్గా మనకి షార్ట్స్ అని ఇచ్చేశారు. డైరెక్ట్గా మీరైతే ఇందులో నుండి అప్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది కూడా నేను కంప్లీట్గా చెప్తాను. యూట్యూబ్ షార్ట్స్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అయినా వాచ్ టైం వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఎందుకంటే ఇవి చిన్న వీడియోస్ కాబట్టి మీకు వాచ్ టైం రావాలి అంటే మ్యాక్సిమం 4000 అవర్స్ ఉండాలి కదా. అలాంటప్పుడు మీకు అవి కంప్లీట్ కాకపోవచ్చు. ఒకవేళ కంప్లీట్ అయినప్పటికీ యూట్యూబ్ షార్ట్స్కి అఫీషియల్గా మేము మానిటైజేషన్ ఇస్తామని యూట్యూబ్ అనేది చెప్పలేదన్నమాట. ఏ రోజైతే మనకి యూట్యూబ్ నుండి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజు నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. ఈ మ్యూజిక్ యూజ్ చేసుకోవాలో లేదా అనేది కంప్లీట్గా చెప్తాను. ఒకవేళ ఇప్పుడు మీరు యూజ్ చేసుకుంటున్నారు అంటే మ్యాక్సిమం 50% ఆఫ్ కాపీరైట్ క్లెయిమ్ అనేది రాదు. ఎందుకంటే మీరు యూజ్ చేసేది ఒక 15 సెకండ్స్ వీడియో కాబట్టి దానికి మీకు కాపీరైట్ క్లెయిమ్ అనేది యూట్యూబ్ అనేది ఎయ్యదనమాట. నేను అప్పుడప్పుడు యూట్యూబ్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను. అదేవిధంగా టెక్ రిలేటెడ్ కంటెంట్ కూడా చేస్తుంటాను. టెక్ రిలేటెడ్ కంటెంట్ అంటే ఏమీ లేదు, 3-4 మినిట్స్లోని ఒక టెక్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే నేను చేస్తుంటాను. ఫర్ సపోజ్ టీవీలో రెడ్ మెక్యూరీ ఎలా ఉంటుంది, అటువంటి వీడియోస్ అనేవి చేస్తుంటాను. జియో ఆఫర్స్ అయినా రకరకాల టెక్ న్యూస్కి సంబంధించిన చిన్న వీడియోస్ 3 మినిట్స్ 4 మినిట్స్ వీడియోస్ అప్పుడప్పుడు తీస్తుంటాను. దాంతోపాటుగా మన యూట్యూబ్ టిప్స్ కూడా చెప్తుంటాము. అయితే మన ఛానల్లోని చిన్న అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా ఇద్దాం అనుకుంటున్నాను. టెక్ యూట్యూబ్ టిప్స్ అనమాట. ఈ టెక్ అంటే మనకి చిన్న వీడియోస్ ఉంటాయి కదా. ఫర్ సపోజ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. నార్మల్గా ఇక్కడ టెక్కి సంబంధించిన షార్ట్ ఫిలిమ్స్ మేకింగ్ టిప్స్ కానీ, వ్లాగింగ్ చేయడం ఎలా, ఇటువంటివన్నీ టెక్ వస్తాయి అన్నమాట. గేమ్స్ని యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేయడం ఎలా, ఇవన్నీ టెక్ కంటెంట్ అనమాట. యూట్యూబ్ టిప్స్ అంటే యూట్యూబ్కి సంబంధించిన కంటెంట్. అంటే కస్టమ్ యూఆర్ఎల్ యూట్యూబ్లో ఎలా పొందాలి, 1000 వ్యూస్కి ఎంత వ్యూస్ వస్తుంది, ఎంత మనీ వస్తుంది, అవన్నీ మన యూట్యూబ్ సంబంధించిన ట్రిక్స్ అనమాట. ఇంకోటి టిప్స్ అంటే ఏమీ లేదు. టిప్స్ అంటే చిన్న పబ్జీలో ట్రిక్స్ అయిన టిప్స్ అని ఉంటాయి కదా. పబ్జీ గురించి కానీ, గేమ్స్ గురించి కానీ, చిన్న వాట్సాప్ ట్రిక్స్ గురించి కానీ, వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వాళ్ళకి అర్థం అవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. యూట్యూబ్ షార్ట్స్ అనేవి మ్యూజిక్ యూజ్ చేసుకోవాలో లేదా అనేది మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ టు ఆల్. ఒకవేళ వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇచ్చుకోండి. అండ్ కొన్ని రోజులు వీడియోస్ అయితే సరిగ్గా రాకపోవచ్చు, బికాజ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు. అండ్ ఈ వీడియో కూడా షార్ట్గానే రికార్డ్ చేస్తున్నా. అండ్ కొందరికి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ టు ఆల్.